రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన ఇంటి సమీపంలోని ఆవరణలోనే జరగబోతున్నాయి. అయితే బ్రతికి ఉన్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా జరగాలి అన్న దానిపైన తన అనుచరులకు కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సూచనలు కూడా ముద్రగడ పద్మనాభం చేశారు. తనను కాల్చడం చేయకుండా భూమిలో ఖననమే చేయాలని ఆయన చెప్పినట్టుగా అనుచరులు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే అందుకు తగ్గట్టుగానే ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పాటు తనకు చిన్న కర్మ పెద్ద కర్మ లాంటివి నిర్వహించవద్దు తాను చనిపోయిన తర్వాత అని కూడా తమతో చెప్పారు అని అనుచరులు చెప్తూ ఉన్నారు. తప్పకుండా వాటన్నింటినీ తాము పాటిస్తామని చెప్పారు. దాంతో పాటు తాను చనిపోయినా సరే తన సతీమణిని విధవరాలిగా మార్చవద్దండి అని కూడా ముద్రగడ పద్మనాభం బతికున్నప్పుడే స్పష్టం చేశారని కూడా అనుచరులు చెప్తున్నారు. వీటన్నింటినీ ఫాలో అవుతాం. అన్నింటికి మించి పదే పదే ముద్రగడ పద్మనాభం మరో అంశం మాకు చెబుతూ వచ్చారు. తాను చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తన కుమార్తె క్రాంతి తనను చూడడానికి కూడా రావడానికి వీల్లేదు, ఆమెను నా భౌతిక గాయం వద్ద కూడా రానివద్దండి అని ముందే మాకు చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పారు. మేము దాన్ని కూడా నెరవేర్చాలనుకున్నాం, కానీ పోలీసుల బలగాల సాయంతో ఆమె నేరుగా ఇంటిలోనికి వచ్చేశారు క్రాంతి అని అనుచరులు చెప్తున్నారు. ఆమె వచ్చిన సమయంలో అయితే కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. ముద్రగడ పద్మనాభం అనుచరులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుటుంబ సభ్యులతో సహా. క్రాంతి వెనక్కు వెళ్ళిపోవాలి, ఈమె కారణంగానే ముద్రగడ పద్మనాభం ఆఖరి రోజులో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు, తన సొంత కుమార్తె తన మీద తిరుగుబాటు చేసి రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం, జనసేన పార్టీతో చేతులు కలపడాన్ని ముద్రగడ పద్మనాభం జీర్ణించుకోలేకపోయారు. దానివల్లే తాను చనిపోయినా సరే తన కుమార్తె తనను చూడడానికి రావడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ ఆఖరి కోరికనైతే మేము నెరవేర్చలేకపోయామని కూడా అనుచరులు మీడియా దగ్గర చెప్తున్నారు. అధికార బలం ఉండడంతో డైరెక్ట్ గా పోలీసులే ఆమెను అక్కడికి తీసుకొచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ముద్రగడ పద్మనాభం సతీమణి గారే స్వయంగా ఆమెను ఫ్రీజర్ వద్దకు కూడా రానివ్వలేదు, భౌతిక గాయం చూడడానికి కూడా వీల్లేదు, వెంటనే అక్కడి నుండి పంపించేసేయండి అని ఆమె కూడా చాలా ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు కేవలం ఒక 2 నిమిషాలు మాత్రమే అక్కడ ఉండనిచ్చి ఆ తర్వాత క్రాంతిని అక్కడి నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలా తనను తీసుకెళ్తున్న సమయంలో క్రాంతి అయితే కన్నీటి పర్యంతమయ్యారు. అంటే బతికున్నప్పుడు తన తండ్రి మీదే రాజకీయంగా తాను చేస్తున్న పోరాటం ఆయన మీద ఎంత ప్రభావం చూపుతుంది, ఆయన ఎంత క్షోభకు గురవుతారు అన్నది ఆమె గుర్తించినట్టుగా లేరు. ఆమె వెనుక ఉన్న శక్తుల కారణంగా ఆ రోజైతే చాలా తీవ్ర స్థాయిలో ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితానికి ఆయన వ్యక్తిత్వానికి దెబ్బ తగిలేలాగా ఆమె వ్యాఖ్యలు కూడా చేశారు. మొత్తం వాడుకుంటున్నారు, అంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి అది చిన్న సాధారణమైన వ్యక్తి అన్నట్టుగా తనను ఎవరు వాడేస్తూ ఉన్నారన్నట్టుగా ఆమె ప్రకటనలు ఇవ్వడానికి కూడా ముద్రగడ పద్మనాభం గారు జీర్ణించుకోలేకపోయారు.